జగిత్యాల జిల్లా దొడ్డి కుమరయ్య సేన నిర్మాణ కమిటీ గతంలో చైర్మన్ ప్రకటించుకోవడం, తర్వాత మళ్ళీ రెండోసారిగా వివిధ జిల్లాల పర్యటిస్తూ మళ్ళీ మన జిల్లాకి రావడం జరిగింది డైరెక్టర్ గారు. దాని సందర్భంలో ఒకసారి మళ్ళీ మన బీసీ బిడ్డలందరినీ కూడా ఆహ్వానించుకొని వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు పరిగణలోకి తీసుకొని దీన్ని ఇంకా ఎంత గొప్పగా చిత్రీకరించాలి అనే దాని గురించి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ దానికి ఇంకా సహాయ సహకారాలు ఏ రకంగా మనం చేయూతనివ్వచ్చు దాన్ని కూడా తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో అనుకోకుండా నేను ఇది అడ్వాన్స్ ప్రోగ్రాం అయినా కొద్దిగా జాతీయ స్థాయి కార్యక్రమం ఉండడం వల్ల నేను తెలంగాణ రాష్ట్ర MSME-PCI అంటే స్మాల్ స్కేల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏదైతే విభాగం ఉందో, ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే అదొక NGO, దానికి కూడా నేను స్టేట్ తెలంగాణ ఈ మన నార్త్ దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. అది ఢిల్లీ మీటింగ్ ఉండడం వల్ల నేను ఢిల్లీలో ఉండిపోవడం వల్లనే పూర్తి స్థాయిలో సమాచారం అందరికీ చేరలేకపోయింది. అయినా పర్సనల్గా నేను సుమారు ఒక 100-150 మంది ముఖ్యుల అనుకూలాలకు ఫోన్ ద్వారా నేనే పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వివిధ కారణాల వల్ల కొంతమంది రావడం, వచ్చి కూడా కొంతమంది వెళ్ళినారు. సరే, ఏది ఏమైనా ఒక మంచి ఆశయంతో ఈ యొక్క గొప్ప చిత్రాన్ని నిర్మించాలని తొలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైంలో ఏంటంటే మా సోదరులు చెప్పినట్టు వాస్తవాలు చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలి. ఎవరి మెప్పు కొరకు, ఏదో లబ్ధి కొరకు లేదో దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడం వల్ల ఇప్పటికే చాలా చరిత్రను మనం కోల్పోయడం జరిగింది. చాలామంది మహనీయుల గాథలు కనుమరుగైనాయి. కనుక మనమే ఈ బాధ్యతను మీద వేసుకున్నాం. కనుక మన తెలంగాణ బిడ్డల గొప్పతనాన్ని బయటకు తీసుకురావాలని ఒక దృఢ సంకల్పం ఉంది. కనుక వాస్తవాలు ఇంతకుముందే ఇష్టాగోష్ఠిగా చెప్పినప్పుడు ఒక పాత్రను చిత్రీకరించేటప్పుడు ఒక కోణంలో చూస్తే అది హీరో అవుతుంది, ఇంకొక కోణంలో చూస్తే అది విలన్ అవుతుంది. మనం తీస్తున్న కాన్సెప్ట్ విలన్గా క్రియేట్ చేస్తున్నామా, హీరో క్రియేట్ చేస్తున్నప్పుడు హీరోగా కనుక క్రియేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన విలన్ పాత్రలు ఏంటిది, ఎలా ఉండాలి, అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి తప్ప క్రియేషన్గా కనపడదు. ఎందుకంటే విమర్శ అనేది మళ్ళీ మన మీదకి రాకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే యువకుడు, ఉత్సాహవంతుడు, కొంత అవగాహన ఉండి సినీ ఫీల్డ్లో తను కూడా అణిచివేయబడ్డ బిడ్డ కాబట్టి ఏదో ఒకటి చేయాలి, మన దగ్గర ఆ టాలెంట్ ఉంది, అన్ని రకాల హంగులు మనకు ఉన్నాయి, సహకారం ఉంది అనే ఒక ఆలోచనతో ముందుకు రావడం అయితే చాలా అభినందనీయం. తప్పకుండా నాకన్నా అంటే మనందరికన్నా ఓపెన్గా చెప్పాలంటే మహేష్ బ్రదర్కి చాలా పట్టుంది. స్తుతి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం అంటే మీకు తెలియని ఒక సీక్రెట్ ఇది. కేసీఆర్ గారికి ఒక పెద్ద గ్రంథం అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. చాలా సింపుల్గా కనపడ్డాడు, ఫ్రీగా అందరితో తిరిగినంత మాత్రాన మనం ఆయనను మనోడే కదా, మనకు తెలియనోడా అని ఈజీగా అంచనా వేయకండి. అదొక మహాగ్రంథము. దాన్ని ఆలోచనను కనుక నిజంగా మనం ఫాలో కాగలిగితే 100% చాలామందిని, వీరులను, తెలంగాణ బిడ్డలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన చాలా గొప్ప సంస్కృతి, త్యాగాలు ఉన్నాయి మన దగ్గర, కానీ అవి కనుమరుగైనాయి. కాబట్టి ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది. కనుక దీని ద్వారా మనం ప్రారంభిద్దాం. ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి తెలంగాణ చరిత్రను మనమే బయటకు తీసుకొద్దాం. ఈరోజు చాలామంది మనం రోజు పేపర్లో చూస్తున్నాం,
ఇంకా బూజు పట్టిన చట్టాలైనా పనికిరాని చట్టాలు మార్చాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ మార్చడానికి సహకరిస్తున్నా అంటే సహకరిస్తలేదు. కేవలం కుర్చీలు రాజకీయం కొరకు. నిజంగా కూడా చాలా విసిగిన. నేనైతే రాజకీయాలలో అసహించుకుంటున్నా. నీతి లేదు, నియమం లేదు, సంస్కారం లేదు, పద్ధతి లేదు, ప్రాంతం లేదు, అసలు అభివృద్ధి లేదు. ఎవడికి దోచింది వాడు అవసరం పూర్తి మాట్లాడుతున్నారు. అంత బాధతోని ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఒక ఆలోచనకు వచ్చేసినాను. మరి ఒక సనాతన ధర్మంలో అంటే భరత భూమి అంటేనే ఒక గొప్ప కర్మభూమి. ఇక్కడ పుట్టినాం కాబట్టి సనాతనము అనే పేరు వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మతాలకు అవకాశమే లేదు. అందరం కూడా సనాతన ధర్మంలో వాళ్ళే. సరే, కాలానుగుణంగా కొందరు అభిప్రాయాలు మార్చుకొని నియమాలను కొందరు సులువుతరం చేసుకొని దానికి ఒక మతం అని పేరు పెట్టుకొని విడిపోవడం అనేది జరిగింది. అది వాస్తవం. కానీ ఇవాళ అది ఎక్కడికి దారి తీసిందంటే మరి పరిపాలన కొరకు మనల్ని డివైడ్ చేసుకుంటా చిన్నాభిన్నం చేసి మన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి కనీసం మా వంతు కృషిగా ఆఖరి శ్వాస వదిలేలోగానన్నా ఒక ప్రయత్నం చేసి ఈ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న మనందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావాలనేది ఒక తపన ఉంది. దాని కొరకే నేనైతే పక్కా డిసైడ్ అయిపోయినా. రాజకీయాలకు అతీతంగా ధర్మం కొరకే పాటు చేద్దామని, మతం కాదు. పర్టికులర్ చెప్తున్నాను. మళ్ళీ చాలామందికి ఒక అపోహ ఉంది, అందరికీ ఒక భ్రమే ఉందంటే హిందువులు అంటే హిందూ మతం పేరు మీద, మతం కాదు, ధర్మం కొరకు పాటుపడదాం. అందులో నేను మొదలు చెప్తున్నా కదా, భారతదేశం అనేది కర్మభూమి. ఇక్కడ మతాలు లేవు. ఒకనాడు అందరం కూడా ధర్మాన్ని పాటించిన వాళ్ళము. ఆ ధర్మం పాటించడంలో కొంత విభేదించిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మతాలను సృష్టించుకొని విడిపోవడం మాత్రమే జరిగింది. అది మంచిది కాదు అని పూర్వ వైభవాన్ని కొరకు మనవంతు ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన అయితే ఉంది నాకు. సో అదొక సపరేట్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ కాడికి వస్తే మాత్రం మన తెలంగాణ మరి చరిత్రను, అందులో పర్టికులర్గా బీసీ బిడ్డలు చాలామంది త్యాగాలు ఫలితాలను తొక్కివేసిండ్రు. కాబట్టి వాటిని బయటకు తీసే ప్రయత్నంలో తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. అట్లా జగిత్యాల పక్షాన తప్పక హామీ ఇస్తూ అన్ని రకాలుగా. ఇంకోటి ఏంటంటే ఈ పిక్చర్ కాన్సెప్ట్ కూడా చాలా గమ్మత్తు. నాకు నచ్చింది ఎక్కడ అంటే గత మీటింగ్లో కూడా ఒక చర్చ వచ్చినది బడ్జెట్ ఇష్యూ మీద. ఎంత అంటుంటే ₹1 కోటి బడ్జెట్ అంటే ఒక ఇద్దరు ప్రముఖులు సార్ మేము పెడతాం సార్ మీరు తీయండి అన్నారు. సేనాపతి గారి నుంచి విన్న పదం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఏంటంటే సార్ డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇది నా సినిమా అనే ఒక భావన తెలంగాణ ప్రతి బిడ్డ మనసులో రావాలనేది నా ఆలోచన సార్. అందుకొరకే ఇందులో అందరి భాగస్వామ్యం ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానికి రూపకల్పన కూడా చేస్తూ ఉన్నాము. అంటే ఎలా అన్నారు అంటే మినిమం ఒక 10,000 ఒక షేర్ హోల్డర్ లాగా పెట్టి, మరి ఆ వ్యక్తి ఇంకా 2 ఇస్తా అంటే కూడా కాదు, ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. దీని కాన్సెప్టే అందరి భాగస్వామ్యం ఉండి అందరి ద్వారా నాశనం అనే ఒక భావన రప్పించడానికి ఒక ప్రయత్నం సార్. అంతే తప్ప పెట్టుబడి కొరకు, డబ్బుల ఆర్జన కొరకు కాదు. ఏదైతే దీని మీద నేనైతే ఏమనుకుంటున్నా 100% మనము మన చరిత్రను తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నానని చెప్తా ఉన్నాం. లాభాలు వచ్చినాయి, అందరికీ షేర్ హోల్డర్స్ ఈక్వల్గా పంచడం కూడా జరుగుతుంది. అంతేగాని వేరే ఆలోచన నాకు లేదు. డబ్బు సంపాదించుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఏదో రకంగా నాకు వస్తుంది, అది కాదు. మన చరిత్రను బయటకు తీయాలనే తపనతోనే వచ్చినానని వారు చెప్పినారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేను. దాని కొరకే ముందుకు రావడం జరిగింది. 100% ఆ 10,000 మెంబర్స్ చొప్పున ప్రతి జిల్లాకి ఒక 30 మెంబర్స్ చొప్పున 33 డిస్ట్రిక్ట్స్ అంటే ₹1 కోటి తన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ కోణంలో వారు ప్లాన్ చేసి చెప్పినారు. జగిత్యాల జిల్లా తరఫు నుంచి కూడా గతంలో కూడా ఒక 5-6 ప్రకటించినారు. ఈలోగా నేను మళ్ళీ ఒక 1 వీక్లోగానే ఆ 30 మెంబర్స్ని కూడా నేను కంప్లీట్ చేసి మరి మీకు డబ్బులు కూడా నేను ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాను. తర్వాత కార్యక్రమం మీరంతా నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో సీనియర్ మోస్ట్ సో ఇప్పుడు మనకు మహేష్ సార్ సీనియర్ జర్నలిస్టు సార్ తన అమూల్యమైన సందేశం అలాగే వారి యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా సార్ నిజంగా మీ దగ్గర చాలా ఫుటేజ్ ఉంది. డెఫినెట్గా మళ్ళీ మీతో మేము డెఫినెట్గా పర్సనల్గా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు మా సినిమాకు ఏమైనా సజెషన్స్, మాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే
మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. నమస్కారం. దొడ్డి కొమరయ్య చిత్రాన్ని నిర్మించతలపెట్టిన తమ్ముడు సేనాపతికి, వీళ్ళ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు భారతదేశ చలనచిత్ర రంగంలోనే తీసుకుంటున్న కథలన్నీ కూడా దాదాపుగా భారతదేశంలో ఉన్న మహాభారత రామాయణ కాలానికి సంబంధించిన ఇతివృత్తాలే ఉంటున్నాయి. అవి సామాజిక పరమైన చిత్రాలైనా, ఆఖరికి జానపద చిత్రాలైనా మూల కథ మాత్రం ఆ యొక్క రామాయణ భారత కథల నుంచే తీసుకుంటున్నారు. ఉదాహరణకి బాహుబలి సినిమా ఉంది అని అంటే ఇది పక్కా మహాభారతానికి సంబంధించిన కథ. కొన్ని క్యారెక్టర్స్ని పెంచిరు, కొన్ని క్యారెక్టర్స్ని తుంచిరు. అమాప్కే హైకోన్ లాంటి సినిమా తీస్తే అది రామాయణానికి సంబంధించిన కథ. అయితే తెలంగాణ ప్రాంతంలో చిత్రాలు తీస్తే తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు ఒక స్వేచ్ఛావాయువుని పీల్చడానికి చేసిన పోరాటాల్లో ఉన్నటువంటి ఉద్యమాలు ఎన్నో చిత్రాలుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఒకరా ఇద్దరా వెనువేల మంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టారు. వందల కొద్ది కడవల రక్తం ఈ తెలంగాణ ప్రాంతంలో ఏరులై పారింది. సాయుధ పోరాటం ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. తమ్ముడు చాలా గొప్ప సినిమాని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే సినిమాను తీసే క్రమంలో దొడ్డి కొమరయ్య 1946 4వ తారీఖు జూలై నెలలో చనిపోయినట్టున్నాడు. ఈయన తొలి అమరుడిగా గుర్తించబడ్డాడు. 19 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు. అయితే విష్ణూరు, కడవెండి, దేవరుప్పల ఇవన్నీ జనగామ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు. సహజంగా మనం అందరం ఏమనుకుంటామంటే సాయుధ పోరాటం మొత్తం నిజాం చక్రవర్తికి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగానే సాగింది అని అనుకుంటాం. రజాకార్ల యొక్క అసలు మజ్లిస్ ఇత్తెహదుల్ ముసల్మీన్ ఇది 1927వ సంవత్సరంలో బహదూర్ యార్ జంగ్ నేతృత్వంలో ప్రారంభమైన సంస్థ. అప్పటికే ఆర్ఎస్ఎస్ పుట్టి ఉన్నది. 1925లో ఆర్ఎస్ఎస్ జననం జరిగింది. 1927లో ఎంఐఎం జననం జరిగింది, అంటే మజ్లిస్ ఇత్తెహదుల్ ముసల్మీన్. ఈ మజ్లిస్ ఇత్తెహదుల్ ముసల్మీన్ అనేటువంటి సంస్థ కాలగమనంలో మార్పులు జరిగి రజాకార్లుగా రూపాంతరం దిద్దుకున్నది. ఎప్పుడైతే బహదూర్ యార్ జంగ్ బాధ్యతల్ని సలార్ అంటారు వాళ్ళని, ఇప్పుడు వీళ్ళ సంఘ్ చాలక్ అంటారు ఆర్ఎస్ఎస్ని, రజాకార్ల సంస్థ యొక్క లీడర్ని సలార్ అంటారు. ఆ సలార్గా బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు అది సేవ కోసం పుట్టినటువంటి సంస్థే. యార్ జంగ్ ఉన్నన్ని రోజులు అది బాగానే ఉంది. యార్ జంగ్ ఎప్పుడైతే పదవి నుంచి పోయాడో అప్పుడు దానికి కాసిం రజ్వీ అధ్యక్షుడు ఆయన సలార్ అయ్యాడు. ఆయన ఇక దాన్ని రూపాంతరాన్నే మార్చిపడేశారు. అందరికీ ఏం తెలుసు, రజాకార్ల గురించే చెప్తున్నారు. అందరు రజాకార్లకు కాసిం రజ్వీనే చూపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవడు మాట్లాడినా అదే రజ్వీ అనే చెప్తా అన్నారు. కానీ వాస్తవానికి ఈ రజాకార్ మూమెంట్కి డిప్యూటీ సాలార్ విష్ణూర్ దొర అయినటువంటి రాపాక
రామచంద్రారెడ్డి. వాళ్ళ అమ్మ పేరు జానకమ్మ. ఆయన డిప్యూటీ సాలార్. ఏ సినిమా ఈ చరిత్రను చూపించదు. రజాకార్ల మూమెంట్కు సలార్ కాసిం రిజ్వీ అయితే డిప్యూటీ సలార్ విష్ణూర్ దేశ్ముఖ్ అయినటువంటి మిస్టర్ రామచంద్రారెడ్డి. ఆ రామచంద్రారెడ్డి సాగించిన అన్యాయాలు చాలా దారుణంగా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళమ్మ ఇంకా ఘోరం. సహజంగా మహిళలు కోమలులు, కొంచెం దయార్థ హృదయులు అని చెప్తారు, కానీ జానమ్మ పరిస్థితి అది కాదు. ఆమె దగ్గరికి పోయి అమ్మ అంటేనట, నీ అయ్య పెళ్ళా అన్నారా నేను అడిగేదట. నీ అయ్య పెళ్ళా అన్నారా, నన్ను అమ్మ అని పిలుతాను అంటే చివరికి ఒక సమావేశమే పెట్టాల్సి వచ్చిందట ఆమెతోటి. ఏమనంటే, మరి ఏమని పిలుచుడు మిమ్మల్ని? దొరసాని అని పిలవరాదు, అమ్మ అని పిలవరాదు, మరి నీ మిమ్మల్ని ఏమని పిలుచుడు అని అంటే అయ్యా అని పిలువమన్నదట. అంటే జానమ్మ కావచ్చు, జానమ్మ కొడుకైనటువంటి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ అదే పరిస్థితి. 1946లో తెలంగాణ సాయుధ పోరాటం అంకురార్పణ జరిగింది. అప్పటి వరకు రైతులు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడుతున్నారు తప్ప ఒక ఉద్యమంలాగా ఒక సాయుధ పోరాటంలోకి పోవాలని అనుకున్నటువంటి పరిస్థితులు లేవు. 1946లో అది ప్రారంభమైంది. అప్పటికే విష్ణూర్ దేశ్ముఖ్ చేతిలో బందగి చంపబడ్డాడు. ఆ తర్వాత ఐలమ్మ యొక్క భూమిని దొంగిలించేటువంటి ప్రయత్నం చేశాడు, పంటను దొంగిలించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అప్పుడు సంఘం నాయకులుగా పేరున్నటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ కేసులో అరెస్ట్ చేయించారు. అయినా ఆమె ఒప్పుకోకపోయేసరికి, ఆ భూమిని గుంజుకోవడానికి అంగీకరించకపోయేసరికి, ఇత్తుల్ని ఇయ్యడానికి ఇష్టపడకపోయేసరికి మన ముఖ్య అతిథులు జడ్పీ చైర్మన్ ఎక్స్ వసంతక్క గారు, అట్లా దావ సురేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇత్తులు ఇయ్యడానికి ఇష్టపడకపోయేసరికి, ఆమెను కొల్లగొట్టలేనటువంటి పరిస్థితుల్లో, ఆమెను ఓడించలేనటువంటి పరిస్థితుల్లో విష్ణూర్ దేశ్ముఖ్ చాలా దారుణమైనటువంటి ప్రయత్నం చేశాడు. అప్పటికే వీళ్ళందరిని అరెస్టు చేసి ఉన్న గ్రామంలో పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో కడవెండిలో అప్పటికి బయట ఉన్నటువంటి గూండా, చాలా పెద్ద గూండా, పేరెన్నికగానటువంటి గూండా, వాని పేరు మిస్కిన్ ఆలీ. వాడు బందూకులతోటి వాని 40 మంది గూండాలతో వచ్చాడు. వచ్చి కడవెండి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? ఈ దొరల యొక్క, రెడ్డిల యొక్క గడిలో ఉన్నాడు. ఆ హోల్స్, గోడలకు ఉన్న హోల్స్లో తుపాకీ గొట్టాలు పెట్టి కూర్చొని ఉన్నాడు. అప్పుడున్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రతిరోజు గ్రామంలో ఒక సాయంత్రం పూట నడిచేది, ఒక జులూస్ నడిచేది. అన్ని వీధుల్ని చుడుతూ ఒక ప్రొసీజర్ సాగేది. ఆ విధంగా ప్రొసీజర్గా పోతా ఉన్న సందర్భంలో మిస్కిన్ అలీ తుటాల వర్షం కురిపించాడు. ఆ తుటాలు కొడితే అందులో ఈ 19 సంవత్సరాల యువకుడైనటువంటి దొడ్డి కొమరయ్య చనిపోయాడు. ఆయన పొట్ట భాగం నుంచి గుండు పోయింది. ఆ తర్వాత ఆయన అన్న అయినటువంటి మల్లయ్యకి కూడా కాళ్ళకి గుండ్లు పడ్డాయి. దాంతోపాటు మంగలి కులానికి చెందినటువంటి కొండయ్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. అట్లాగే మంగలి కొండయ్య యొక్క తమ్ముడైనటువంటి నరసయ్య కూడా అందులో గాయపడ్డాడు. ఈ మిస్కిన్ అలీతో పాటు మిస్కిన్ అలీ కొట్టిన తర్వాత ఈ మొత్తం గ్రామస్తులు ఆయన యొక్క ఇంటిపైన అటాక్ చేశారు. ఇది తెలుసుకొని మిస్కిన్ అలీ పారిపోయాడు. కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేరారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చేరారు అనేటువంటి విషయం తెలియగానే తెల్లారేసరికి రామచంద్రారెడ్డి, విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి
బాబు సాహెబ్ అలియాస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మరో పేరెన్నిక కన్నటువంటి గూండా రామ్రెడ్డి. వీళ్ళిద్దరూ 200 మంది గూండాలతో ఈ 4000 మంది సైన్యం ప్రజలపైన దండయాత్రకు వచ్చారు. అంటే వాళ్ళపైన దాడి చేసి కొట్టి బెదిరించాలని వచ్చారు. ఆ బెదిరించడానికి వచ్చినటువంటి క్రమంలో విషయం తెలుసుకున్న వీళ్ళు అప్పుడే ఒడిసెలు అందుకున్నారు, బండలు అందుకున్నారు, తుపాకులు వీళ్ళ వద్ద ఉన్న ఎదురు తిరిగి పోరాటం చేసిర్రు. బాబురావు పారిపోయిండు, రామ్రెడ్డి దొరికిండు. శవం ఒకవైపు ఉండంగానే ప్రజాకోర్టు నిర్వహించారు. ప్రజాకోర్టు నిర్వహించి ప్రజాకోర్టులో రామ్రెడ్డికి మరణశిక్ష వేయాలని తీర్మానం చేశారు. దానికి రామ్రెడ్డి తప్పైపోయిందని ఒప్పుకొని తను చేసిన పాపాలన్నింటినీ రాసి వాటి చేయడం వల్ల ఆ తర్వాత ఆయన మరణశిక్షను రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన డెడ్ బాడీని పోస్ట్ మార్టం అనంతరం ప్రజలందరి సమక్షంలోనే గ్రామంలో దానం చేయడం జరిగింది. ఇది దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి కథ. రెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి నేతృత్వాల్లో ఉన్నటువంటి సంఘం ఒప్పుకోలే దేవులపల్లి వెంకటేశ్వరరావు. అప్పుడు మొత్తం ఆంధ్ర మహాసభకి రావినారాయణ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. నల్గొండ జిల్లాకి అధ్యక్షుడిగా దేవులపల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడు. రాష్ట్ర కార్యదర్శిగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదంతా తప్పు అని చెప్పి బయటికి చెప్పడానికి ప్రయత్నించారు. దీంతో పాటు ఇంకో పని ఏం చేశారంటే, విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క గోదాంలో మస్తు అంటున్నది ధాన్యం ఉన్నది, ప్రజలు నిడిచిపెట్టుర్రి, ఆ ధాన్యాన్ని ఎత్తుకపోమని పెట్టిర్రు. ఆ ధాన్యాన్ని లెవి కింద జమ కట్టుకోరి, ఈ ప్రజలందరూ ధాన్యాన్ని వదిలిపెట్టండి అని అంటే దానికి ఒప్పుకోలేదు విష్ణూర్ దేశ్ముఖ్. అది ఒప్పుకోకనే ఐలమ్మకు దాడి చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత ఇట్లయితే లాభం లేదు, వీళ్ళందరినీ బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత ఈ మిస్కినాలితోటి కాల్పులు జరిపించాడు. ఇది ఆ తర్వాత 1946 నుంచి 1951 దాకా 1951 దాకా అంటే దాదాపు ఎన్నేళ్ళు 5 సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో ఎక్కడ జరిగిన సంఘం అంటే సిపిఐ సిపిఎం వాళ్ళకు సంబంధించిన సంఘం కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఈ రెడ్ ఫ్లాగ్ ఎగిరేసి దొడ్డి కొమరయ్య యొక్క సంస్మరణ అనేటువంటిది జరపబడ్డది. ఇది చరిత్ర. ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ ఇవి. నేను చెప్పినటువంటి అన్ని పాత్రలు. మీరు రేపటి రోజున సినిమా తీసుకునేటప్పుడు ఈ పాత్రలన్నింటినీ సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు వీలైనంత వరకు చరిత్రను యథాతథంగా ప్రయత్నం చేయండి. మీకు ఆ దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి ఇంకా చరిత్రను కానీ సాయుధ పోరాటానికి సంబంధించిన చరిత్రను చదవాలంటే సాయుధ పోరాటంలో ప్రయోగాలు అని చెప్పి పుచ్చలపల్లి సుందరయ్య బుక్, అది దొరుకుతుందో మీకు దొరకదో కష్టమే. ఆ తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావు. నిజం చెప్పాలంటే సాయుధ పోరాటమే కాదు, తదనంతర కాలంలో నక్సలిజంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయనకు సంబంధించిన పుస్తకాలని మనం చదివితే ఆ కళ్ళకు కట్టినటువంటి యథాతథమైనటువంటి అంశాలని మనం ప్రజెంటేషన్ చేయడానికి బాగుంటుంది. ఒక సినిమాని సినిమాగా తీసే ప్రయత్నం చేసి చరిత్రను యథాతథంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన సినిమాలలో తీస్తే చాలా రకాల నవరసాలు సమ్మేళనమై ఉంటాయి. అవి సినిమాటిక్గా బాగుంటాయి, మనకు కనకవర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనలాంటి సినిమా ఇది డ్రై సబ్జెక్ట్, దీన్ని విరోచితంగా రోమాంచితంగా మార్చడం చాలా కష్టంతో కూడుకున్న పని. అది మీరు ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమ్రపాలెం సినిమా తీద్దాం అనుకోర్రి, అందులో విపరీతమైన షేడ్స్ ఉంటాయి. అంటే ఆమ్రపాలి అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి, కాటా ఆమ్రపాలి రెడ్డి కాదు, ఒరిజినల్ ఆమ్రపాలి ఎవరు, ఆమెకున్న షేడ్స్ ఏంటి, ఆమె వాస్తవానికి వేశ్య, ఆమె ఒక పెద్ద డాన్సరు, ఆమె ఒక మామిడి తోటలో పుట్టింది, మామిడి ఆకుల మీద పుట్టింది, మామిడి ఆకులతోటే నీళ్ళు తాగిచ్చిరు ఆమెకు, అందుకే దాని పేరు ఆమ్రపాలి అని పెట్టారు. ఆమ్ర అంటే మామిడి, ఆమ్రపాలి, పాలి అంటే ఆకు, మామిడి ఆకు, దాని అర్థం ఒరిజినల్ అర్థం మామిడి ఆకు. ఆమె ఒక మామిడి తోటలో పుట్టింది, పెట్టారు. ఆ తర్వాత ఆమె పెద్ద డాన్సర్ అయ్యింది. ఆ డాన్సరే కాకుండా ఆమెకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆమె అజాతశత్రువు కాలంలో అతిపెద్ద గూఢాచార్య విభాగానికి హెడ్ ఆమె.
విపరీతమైన ఆస్తులు సంపాదించింది. చివరాఖరికి ఇవేవి నచ్చలేదు. గౌతమ బుద్ధుని దగ్గరకు ఆస్తి మొత్తం ఆయనకి రాసేసి సంఘంలో చేరిపోయింది. ఈ సినిమా దియ్యు నా సాగరంగా ఎన్ని రకాల షేడ్స్ ఉండాలనో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. అవి కనకవర్షం కురుస్తుంది. అట్లాంటి వాటిలో మంచి అది అద్భుతమైన అది ఉంటుంది. ఇంట్లో తీద్దామనంటే చాలా డ్రై సబ్జెక్టు, చాలా జాగ్రత్తగా చరిత్రను మళ్ళీ వక్రీకరించకుండా తీయాల్సినట్టు. అందరికీ నమస్కారం అండి. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ జగిత్యాల జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి దావా వసంత సురేష్ గారులకి, అలాగే మా జిల్లా చైర్మన్ మానాల కిషన్ సార్ గారికి, ఇక్కడికి వచ్చిన అన్ని కుల సంఘాల పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు. నా పేరు సేనాపతి. నేను దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. ఇంతకుముందు మహేష్ అన్నారు, ఒక మాట అన్నారు, అసలు అంతా బాగుంది కానీ నువ్వు ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నావని సార్ నన్ను క్వశ్చన్ వేస్తారు. రాగానే ఫస్ట్ సార్ క్వశ్చన్ వేస్తారు. అందరు చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో, వాళ్ళందరూ వదిలిపెట్టి దొడ్డి కొమరయ్యనే ఎందుకు మీరు ఓ సినిమా తీస్తున్నారని చెప్పారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి బేసిక్గా నాకు 2019 వరకు కూడా దొడ్డి కొమరయ్య ఎవరో నాకు తెలియదు. వాస్తవానికి 2019 వరకు కూడా ఎవరో తెలియదు. యాక్చువల్లీ అప్పటికి నేను ఇండస్ట్రీలో 19 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. 2004 నుంచి నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. చేస్తూ నేను 2019లో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇప్పటికీ చాలా మంది దగ్గర పనిచేస్తాము. అంటే నేను దాదాపుగా 40 సినిమాలకు పనిచేస్తాను, 30 సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీలో వచ్చే యాడ్స్, అన్ని రకాల రంగాల్లో వర్క్ చేస్తున్నాను. కాబట్టి సరే ఇంకా మనం ఇంకా ఎన్ని రోజులు అసిస్టెంట్గా పనిచేస్తాం, మనం డైరెక్టర్ అవ్వాలి అని ఆశతో వచ్చాం కాబట్టి, ఆశయంతో వచ్చాం కాబట్టి అని చెప్పేసి స్టోరీ రెడీ చేసుకోవడం, ఒక స్వచ్ఛమైన ప్రేమను రెడీ చేసుకున్నాను కథ. కానీ 2019లో అనుకోకుండా మేము షూటింగ్కి వెళ్ళే ముందర దొడ్డి కొమరయ్య గురించి ఆర్టికల్ వచ్చింది. ఆయన వర్ధంతి జూలై 4 నాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏముందంటే, ఫస్ట్ నేను కామన్గా చూస్తే దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉంది జూలై 4 అనేసి. మేము కొంచెం సినిమా వాళ్ళం కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా బయోపిక్లు వస్తే చదవడం మాకు ఇంట్రెస్ట్, అసలు వాళ్ళు ఏంటి అని కనుక్కోవడం. ఆ ఆర్టికల్ మొత్తం చదివేసరికి నాకు చాలా వండర్ అనిపించింది. ఎందుకు వండర్ అనిపించిందంటే, ఆర్టికల్లో మొదటి లైన్ ఏముందంటే, ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి అయినాయి. రెండో లైన్లో ఏముందంటే, ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైంది. మూడో లైన్ ఏముందంటే, ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలించబడింది. ఆఖరి లైన్ ఏముందంటే, ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడింది. నాకు నిజంగా వండర్ అనిపించింది. ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? ఒక వ్యక్తి మరణంతో ఇంత సంచలనం కారణమైందా? మరి 2019 వరకు కూడా ఎందుకు ఆ మనిషి బయటికి రాలేదు? నేను షూటింగ్ల పరంగా భారతదేశం మొత్తం తిరిగాను, తెలంగాణ మొత్తం తిరిగాను, అంతా తిరిగాను, కానీ ఎక్కడ కూడా ఆయన ఉనికి లేదు నాకు. అంటే ఎక్కడ వినిపించలేదు. ఫస్ట్ టైం పేపర్లో చదివాను అది కూడా. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. లేదు ఏదో ఇది ఏదో ఉంది, దీని వెనకాల హిస్టరీ ఏదో ఉంది, మనం కనుక్కోవాలి ఖచ్చితంగా మనం దీని అని చెప్పేసి ఇమ్మీడియట్గా బ్యాగ్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళది జనగామ జిల్లా కడివెండి గ్రామం. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఒకటే మాట అడిగాను నేను, సార్ ఈ చరిత్రనేమో ఇంత గొప్పగా ఉంది, ఒక వ్యక్తి చనిపోతే ఇంత గొప్పగా అద్భుతం జరిగినప్పుడు ఎందుకు ఆ వ్యక్తి ఇంతవరకు కూడా బయటికి రాలేకపోయాడు అని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము బహుజనులం, బీసీలం కాబట్టి మా చరిత్ర బయటికి రాలేదని ఒకటే ఆన్సర్ ఇచ్చారు. చాలా బాధ అనిపించింది. ఏంది వ్యవస్థలో ఒక సమాజం కోసం చనిపోయిన బిడ్డకు కులానంటి కడతారా? ఎందుకు అంత పకడ్బందీగా తొక్కాల్సిన అవసరం వచ్చింది దొడ్డి కొమరయ్య బయటికి రాకుండా? ఆయన తెలంగాణ గడ్డ కోసం చనిపోయిన బిడ్డే కదా, ఆయన బయట దేశం కోసం చనిపోలే కదా అని అప్పుడు నేనేం చేస్తాను, నిర్ణయం తీసుకున్నాను. అదే దొడ్డి కొమరయ్య పుట్టిన ఇంట్లో నిర్ణయం తీసుకున్నా. నేను తీయాల్సింది లవ్ స్టోరీ కాదు, ఖచ్చితంగా ఈ వీరుణ్ణి పరిచయం చేస్తే నా జన్మ ధన్యమవుతుంది. ముఖ్యంగా నేను పుట్టకానికి సార్థకమైతే నా ఆలోచనతోన, అంటే అది స్వార్థమే కావచ్చు, అయినా సరే ఒక గొప్ప వీరుని పరిచయం చేయాలి సమాజానికి నేను అని చెప్పేసి ఆయన పుట్టిన ఇంట్లోనే నిర్ణయం తీసుకొని అడుగు బయటపెట్టిన తర్వాత నేను వీరబైరాన్పల్లి వెళ్ళాను, ఆకునూరు వెళ్ళాను, కడివెండి, అప్పంపల్లి, పరకాల, ఇవన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు జరిగిన ప్లేసెస్. అక్కడ మన వీరులు చనిపోయిన ప్లేసులు ఇవన్నీ. ఆ ప్లేసులు తిరిగిన తర్వాత ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పాల్గొన్న వ్యక్తులను కలిశాను. ఇప్పటికీ బతికున్నారు చాలామంది, చాలామంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు.
అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆ నైట్ వాళ్ళ దగ్గర ఉండి, తాత ఆ రోజు మీరు ఏ రకంగా ఫైటింగ్ చేస్తారు, మీ అనుచరులు ఏ రకంగా ప్రాణాలు కోల్పోయారు, మీరు మీ అనుభవాలు చెప్పని చెప్పేసి వాళ్ళతో కూర్చొని ఆడియో రూపంలో వీడియో రూపంలో షూట్ చేసుకొని, అలాగే మల్లు స్వరాజ్యం గారి పుస్తకాలు, నల్ల నరసింహులు గారి పుస్తకాలు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పుస్తకాలు, రావి నారాయణ గారి పుస్తకాలు, ఇవన్నీ తీసుకొచ్చి కూర్చొని చదివి ఒక 3 ఏళ్ళు రీసెర్చ్ చేశా. ఫస్ట్ నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నేను హడావిడి ఏం చేయలేదు. 2019 నుంచి ఒక 3 ఏళ్ళు బాగా రీసెర్చ్ చేశా. అసలు ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చాలా గొప్ప చరిత్ర కలిగింది. దాన్ని మన ఆషామాషికి తీయకూడదు. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ తరాలకు కూడా కావచ్చు, వాళ్ళకి మనము ఒక గ్రంథాన్ని అందించాలి. హిందువులకు భగవద్గీత ఎలాగో, ముస్లింలకు ఖురాన్ ఎలాగో, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో ఈ సినిమా తెలంగాణ ప్రజలకు ఆ రకంగా ఉండాలని చెప్పి ఆలోచనతోన ఎక్కడ నేను ఆవేశపడకుండా ఫస్ట్ ఒక 3 ఏళ్ళు, ఒక 1000 రోజులు రీసెర్చ్ చేశాను. అసలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, ఆ రోజు ఆ వీరులు ఎవరెవరని చెప్పేసి మొత్తం ఒక 3 ఏళ్ళు రీసెర్చ్ చేసి స్టోరీ అంతా రెడీ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అడిగారు నన్ను, ఒక 3 ఏళ్ళ నుంచి అసలు నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు, ఎవరికి దొరకట్లేదు, ఏంటి సేనాపతి అంటే చెప్పాను, ఇట్లా మూవీ తీస్తున్నాను, దొడ్డి కొమరయ్య ఆయన నేపథ్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సినిమా తీస్తున్నాను చెప్పి అడిగారు. వాళ్ళు అడిగారు నన్ను, ఎంత అవుతుంది బడ్జెట్ అని అడిగారు. ఒక 1 కోటి రూపాయల దాకా అవుతుందని చెప్పాను. కానీ వాళ్ళు పెద్ద మనసుతో ఏమన్నారంటే, ముగ్గురు మేము తలా 35 లక్షలు పెడతాము, నువ్వు సినిమాది, ఎందుకంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, నువ్వు ఒక గొప్ప చరిత్రను పట్టుకున్నావు కాబట్టి మా పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది చరిత్రలో అని అన్నారు. నాకు సంతోషం అనిపించిన, ఓ రకంగా భయం అనిపించింది. ఎందుకు భయం అనిపించింది అంటే, గతంలో సర్దార్ పాపన్ గౌడ్ సినిమా వచ్చింది, చాకల ఎల్లమ్మ సినిమా వచ్చింది, కుమరం భీమ్ సినిమా వచ్చింది. ఈ సినిమాలు వస్తే ఆనాటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పైన ఉండేది మాత్రం అగ్రకులస్తులో ఉంటారు సీఎంలుగా, మనమైతే ఉన్నాం అక్కడ. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ సినిమాలకు సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెట్టి థియేటర్లు ఇవ్వకుండా, పన్ను మినహాయింపు ఇవ్వకుండా దాన్ని పీకలు నొక్కేశారు 3 సినిమాలని. అప్పుడు నాకు భయం వేసింది, ఇప్పుడు నా సినిమా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందేమో రేపటి నాడు. నేను 3 ఏళ్ళు కష్టపడి స్టోరీ రెడీ చేసుకున్నాను కదా, ఈ సినిమాకు మరణం ఉండకూడదు, ఈ సినిమాకు జనాల్లో ఉండాలంటే దీనికి ప్రాణం ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పేసి ఒక 1 మంత్ బాగా ఆలోచన చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది నాకు. ఒక ఐడియా వచ్చిన తర్వాత మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నా ఐడియా షేర్ చేసుకున్నాను. సార్ నా పరిస్థితి ఇది, ఓ పక్క డబ్బులు ఉన్నాయి రెడీగా ఉన్నాయి తీయడానికి, మరో పక్కనేమో ఇది పరిస్థితి, ఆ డబ్బులతో సినిమా తీస్తే ఇది బయటికి రాదు. నేను ఒక ఆలోచన చేశాను, అది మీరందరూ ఓకే అంటే నేను డెఫినెట్గా అలా వెళ్తాను, లేదు అది కరెక్ట్ కాదు సేనాపతి, నువ్వు ఆ 3 సినిమా తీయమంటే నేను 3 సినిమా తీస్తా అని చెప్పేసి మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే మా ప్రొఫెసర్ ఒకటే మాట అన్నారు, నీకు వచ్చిన ఐడియాని షేర్ చేయి, బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేకపోతే మాత్రం నువ్వు ఆ 3తోనే సినిమా తీయాలని చెప్పారు. సార్ వెల్కమ్ సార్. సో ఆ రకంగా నేను నేటి సమావేశం దొడ్డి కొమరయ్య సినిమా సన్నాహక కార్యక్రమంలో భాగంగా మరి పోయిన సంవత్సరం ఇది రూపుదాల్చినప్పటికీ మరి అన్ని జిల్లాలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థను తయారు చేసేటువంటి క్రమంలో మరి ఈనాడు సహా నిర్మాతలే కానీ ఆడిషన్ అనే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆత్మీయ సోదరి దావ వసంత సురేష్ గారులకు, అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి మానాల కిషన్ అన్న గారికి, ఇప్పుడే విచ్చేసినటువంటి పేరని రామచంద్రన్ సార్ గారికి, అదేవిధంగా నవాబ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు, సోదరి మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గురించి చాలా గొప్పగా చెప్పిన వక్తలు కూడా మనం కూడా విన్నాము, చరిత్ర కూడా చదివినాము. మహేష్ అన్న కూడా చెప్పారు, నాకు చరిత్ర అంటే ఎక్కువ ఇష్టము, ప్రతి మూమెంట్ను నాకు తెలిసింది డేట్తో సహా చెప్పగలుగుతా, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఈ సినిమా నిర్మాణం స్టార్ట్ కాగానే నేను ఫస్ట్ ఇంప్రెస్ అయినా, మా అన్నతో కొంచెం అనుబంధం ఉంది కాబట్టి. మరి ఏ సినిమా తీసినప్పటికీ ఏది తీసినప్పటికీ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది ప్రతి సినిమాకు ఉంటాయి. అయితే వాటిని జోడిస్తూ మన వాస్తవికతకు దగ్గరగా, అంటే సినిమా ప్రపంచం ఈ మధ్యన సినిమాలు క్రియేటివిటీతో కూడుకున్నటువంటి స్క్రీన్ ప్లే పరంగా ఒక మంచి సినిమా తీస్తే, ఒక సినిమా తీయడమే కాదు ఈ సినిమాని మనం అందరం ఆదరించాలి. బహుజన వ్యవస్థ ఎట్లా తయారైంది అని అంటే, ప్రతిదాని కాటికాటికలు పడితే కూటికాడి దాకా ప్రతి వ్యవస్థలో మనమే పనిచేస్తాం. ప్రతి వ్యవస్థను నిర్మాణం నుంచి వెళ్ళి కింది స్థాయి నుంచి నిర్మాణం తీసుకుపోతాం, కానీ దానికి మనం నాయకత్వం వహించము, దాని కొరకు పని చేయం. మరి ఎవరో ఒకరు మన దాంట్లో ఒక నాయకత్వం ఉండి
పోరాటం చేసి ఒక స్థాయికి ఎదిగినటువంటి నాయకులు ఉంటారు. కానీ వాళ్ళకు మనం మద్దతు ఇయ్యం. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న వాటికి లోనుబడి అందులోపలనే కొట్టుమిట్టాడతాం. ఒకసారి ఆలోచించాలి, నా సమాజం ఎక్కడుంది, నా దునియా ఎక్కడుంది. ఇవాళ చరిత్రల నాటి నుండి నేటి వరకు కూడా చరిత్ర స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి పోరాటం చేసినటువంటి వాళ్ళ మనమంతా బడుగు బలహీన వర్గాలమే. ప్రతి వ్యవస్థకు సమిధలమైనం. ఇవాళ తెలంగాణ పోరాటంలో కూడా సమిధలమైనము మనమే. కానీ అందలం ఎక్కలేకపోయినాం. తెలంగాణ కొరకు ఎంతోమంది పోరాటం చేసినారు, చాలామంది చేసినారు. అయినా వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగలేరు. ఇవాళ శాసిస్తుంది ఓన్లీ డబ్బు, ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ. ఎక్కడెవరు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళే గొప్పలో, మంచితనానికి స్థానం లేదు. మనం దీన్ని చరిత్రగా మార్చాలంటే 55, 57%, 56% ఉన్నటువంటి మన బీసీలు సినిమాలు తీయగలుగుతారు, ప్రతి వ్యవస్థ లోపల చరిత్ర సృష్టించగలుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వెనుకకు వస్తున్నాం. చిన్న చిన్న విషయాలు మనకేందిలే, పక్కవాడు బాగుపడితే మనకు అవసరం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన ఈ ప్రపంచంలో పక్కవాడు ఏమవుతుండో, పక్క ఇంటి వాడు ఏమవుతుండో కూడా తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు చనిపోతూ కూడా పోలేకపోతున్నాం. మనకేందిలే, మన పని, మన పిల్లలు, నా పిల్లలు బాగుంటే చాలు, ఈ వ్యవస్థతో నాకు అవసరం లేదన్నటువంటి విషయం ఉన్నది. మరి ముఖ్యంగా మరి ఈ సమావేశంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దావా వసంతి సోదరి గారు, వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, మేము చూస్తున్నాము. కాకపోతే ఒక బీసీ బిడ్డ, మున్నూరు కాపు బిడ్డ, చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఒక టీచర్ స్థాయి అనుకుంటా, ఆ స్థాయి నుంచి వాళ్ళు ఇవాళ జడ్పీ చైర్మన్ కాదు, జగిత్యాల జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్మన్గా వాళ్ళు రావడం అంటే చాలా కష్టపడ్డారు. ఇటువంటి దావా వసంత మన సోదరి అటువంటి వాళ్ళని కూడా మనం చూస్తలేము. ఇవాళ ఆమె కూడా ఎన్నో స్ట్రగుల్ చేసుకుని మన బీసీ వర్గాల నుంచి గట్టిగా రావాలి. మన దావా వసంత అక్కకి ఏమైనా జరుగుతుందంటే మేము వచ్చి నిలబడతామని చెప్పి అసంటే బాసట లేదు. చాలా వాళ్ళు మస్తు కష్టపడ్డారు. వాళ్ళ మహిళ అయినప్పటికీ కూడా వారి లోపల ఆ చైతన్యము, ఆ స్ఫూర్తి అనేది ఉన్నది. కాబట్టి ఇవాళ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక జడ్పీ చైర్మన్కి ఇవాళ మన ముందున్నారంటే వారి యొక్క కృషి అంత గొప్పది. నా పేరు గుమ్మల శ్రీనివాసు, జగిత్యాల మాది, 25వ వార్డు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి మన దొడ్డి కొమరయ్య గారి సినిమా నిర్మాణం చేయాలన్నటువంటి దృష్టితో ఈరోజు ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలకు మరియు ముఖ్య అతిథులు శ్రీమతి దావ వసంత సురేష్ గారులకు, అతిథి మహాలంక సేనాధిపతి గారికి, మరియు మన సినీ నిర్మాత కమిటీ జిల్లా చైర్మన్ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీలో చైర్మన్గా చేస్తున్నటువంటి మానాల కిషన్ గారికి, మరియు అన్న రామచంద్రం గారికి, మరియు నవాబ్ గారులకు నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు మన సినిమా తీయడానికి ముందుకు వచ్చినటువంటి మన మహాలంక సేనాధిపతి గారు మనకు సాయుధ పోరాటం చేసినటువంటి ఆనాటి గొప్ప వీరుల చరిత్రను ముందుకు తీసుకొచ్చి ఈరోజు మనకే కాకుండా ఇక రాబో తరాలకు కూడా మంచి వారు చేసినటువంటి పనులను, వారు చేసినటువంటి పోరాటాలను తెలియజేయాలని కోరిక మేరకు తీస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, తోటి సోదరులకు, మరియు వచ్చినటువంటి కుల సంఘాల సభ్యులకు నా యొక్క నమస్సుమాంజలు తెలుపుచు విన్నవించుకో. మాది టిఆర్ నగర్, మేము వీరభద్ర కులమర్ర మాది. ఇంత 3 అన్నతో ఒకసారి మీటింగ్ జరిగింది. ఇంత 10 నెలల కింద ఒకసారి అందరం కలిసినాము. ఆ రోజు దొడ్డి కొమరయ్య సినిమా షూటింగ్ తీస్తున్నాము అంటే అరే అన్ని కుల వర్గం ఉంటాయి కాబట్టి చాలా మంచిది, ఆనాటి పోరాటాలు మనం తెలుసుకోవాలని అన్న చెప్పిండు. ఇకపై ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు కూడా అన్న పిలిస్తే వచ్చినాము. అన్నకు సపోర్ట్ చేద్దాం, మేము ముందుంటాం. అదిగా నేను ఇంతకుముందు మన స్టేటస్ చూసి రావడం జరిగింది, దేని గురించి తెలుసుకోవడానికి కోసం. నా పేరు కస్తూరి సాయిపోన్, మాది రాళ్ళపల్లి గ్రామం, గంగారం మండలం, కరీంనగర్ డిస్టిక్. ప్రతి ఒక్కరము ఒక్క ఇద్దరు మనుషులను తోలుకొని రావాలని ఆనాడు ఏ మీటింగ్ అయినా ఎప్పుడైనా తీసుకురాతందుకు ఈ దొడ్డి కొమరయ్య గారి సినిమా కొరకు మన యొక్క జగిత్యాల జిల్లా నుండి ఒక 30 మందిని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క వ్యక్తికి
10,000 రూపాయల చొప్పున ఆనాడు కొంతమంది రాయడం జరిగింది. 30 మంది అంటుండు కాబట్టి మన ఇంత పెద్ద జిల్లాలో ఇంత పెద్ద టౌన్లో ఆ 30,000 ఒక మనిషికి 30 మంది 10,000 చొప్పున చేతందుకు పెద్ద విషయం కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ ఆర్గనైజేషన్ని ఇంకా కొద్దిగా కుల సంఘాలకు తీసుకెళ్ళి అన్ని కుల సంఘాలు అంటే ఒక క్యాస్ట్ కాకుండా జగిత్యాల కుల సంఘాలన్నీ మొబిలైజ్ చేసి ఆ మొబిలైజ్లో భాగంగా ఈ యొక్క దొడ్డు కొమరయ్య సినిమాని ఏ రకంగా ఈరోజు 1000 మందితో తీసుకున్నటువంటి ఒక లెక్కలో మన జగిత్యాల టౌన్లో కూడా దొడ్డు కొమరయ్య గారి సినిమాని కూడా ఈ జగిత్యాల నడవతందుకు అందరూ ప్రోత్సాహబలం ఉండాలని నేను ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరం కూడా కష్టపడాలి. అన్ని కులాల సంఘాల దగ్గరికి వెళ్ళి మరి ఏదైతే ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసిర్రో ఆ కమిటీ ద్వారా ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్ తీసుకొని ఇగో ప్రతి కుల సంఘాలకు మేము ఇట్లా పోతున్నాము. కుల సంఘాల వాళ్ళు లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీ కుల సంఘాలను లెటర్ ప్యాడ్ ఇచ్చేసి మీ కార్యవర్గము ఇందులో భాగంగా అందరూ మొబిలైజ్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ నాయకులకు ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటరీ అండ్ మన డైరెక్టర్ గారికి వసంత గారికి అన్న ఇప్పుడే వెళ్ళిపోయాడు పని ఉన్నదని అందరి సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నవల్ కిషన్ గౌడ్ గారు తాలూకా ప్రెసిడెంట్, వీళ్ళంతా ఎన్ఎస్యు, సీను, కమర్ సీను, నవాబు, తర్వాత వేణు, గాదేవేణి చనిపోయిండు, మోరపల్లి ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన కూడా ఎన్ఎస్యు కార్యకర్త. ఎన్ఎస్యులో మా కింద సతీ వాల్ రైటింగ్ రండి అన్న 70 నాకు అని డబ్బా తీసుకొని వాల్ రైటింగ్ చేస్తుండే, అంత సిన్సియర్ కార్యకర్తలు అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే అప్పుడున్న విలువలు వేరు, ఒక కమిట్మెంట్, ఒక నాయకుడు అంటే ఒక గౌరవము. ఆయన చెప్పిండంటే దాన్ని పాటించడమే తెలుసు మాకు. పెద్దపల్లి తీసుకెళ్తే ధూళికట్ట ప్యూర్ నక్సల్స్, అక్కడ వెళ్ళి ఆర్గనైజ్ చేయాలంటే భయపడ్డారు. మేమన్నా మాకేం ఇబ్బంది లేదు, మేము చేయగలుగుతాం. సైకిళ్ళ మీద నడుస్తూ విలేజ్ తిరిగితే వాళ్ళందరూ పరిచయం, ఎవడరా వీళ్ళు, మేమే నక్సలైట్లు మాకన్నా బాగా తీవ్ర కరుడు కట్టినట్టున్నారు అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చిన వాళ్ళతో. సో అంత కమిటెడ్ కార్యకర్తలు. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అది మంచికో చెడకో తెలియదు, కానీ నీతి నియమము ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వక కేవలం పెట్టుబడిదారులకు, డబ్బున్న వాడికి సీట్లు ఇవ్వడం వల్ల ఆ డబ్బున్న వ్యక్తులు నూతనంగా వచ్చారు కాబట్టి, పరిచయం కావాలి కాబట్టి మరి డబ్బును విచ్చలవిడిగా పంచి అధికారాన్ని పొంది అది మనను బానిసలుగా తయారు చేయడం అనేది జరిగింది. ఇలా కార్యకర్తలను ఎవరినన్నా పిలిస్తే నాకేమిస్తావు, దయచేసి దాన్ని ఏమంటున్నట్ట ఆ భావన మన దగ్గరికి వెళ్ళి పోనంతసేపు మనం బానిసలుగానే ఉంటాము. డబ్బున్నవాడు మాత్రమే లీడర్ అవుతాడు. ఒక నిజాయితీగా నీతిగా ప్రజల కొరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న నాయకుడికి గుర్తింపు రావాలంటే ముందు మనమేమి ఆశించకూడదు. నేనైతే రాబోయే తరాలు అందరికీ అదే చెప్తాను, దయచేసి కార్యకర్తలుగా మన లిమిట్లో ఉండండి. మనం మాట్లాడాల్సిన మాటలే మాట్లాడాలి, అంతకు మించి మాట్లాడకూడదు. గారి జీవిత చరిత్రను మరి ఈనాటి భావి భారత పౌరులకు మరి లోకానికి ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో జైత్యాల జిల్లాకు విచ్చేసినటువంటి ఆ చిత్ర యూనిట్ మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు మానాల కిషన్ గారు, అదేవిధంగా నవాబు గారు, నేషనల్ రిపోర్టర్ కార్యక్రమ పెద్దలు తౌట్ రామచంద్రం గారు, మరి ఉద్యమకారుడు చెన్ని నగేష్ గారు, అదేవిధంగా ఈ యొక్క సినిమా డైరెక్టర్ వంకాలి సేనాపతి గారు, పెద్దలు రాజాగౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, రమేష్ గారు, రామగిరి రమేష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కులాల నుండి విచ్చేసినటువంటి మా బహుజన బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ సమావేశం ముందు
మరి పదవి అనంతరం చాలామంది సన్మానించడానికి వచ్చారు. దాని తర్వాత సురేష్ కిషన్ అంకుల్ రమ్మన్నారు. దొడ్డి కొమరయ్య గారి కార్యక్రమం ఉంది అని అంటే నేనేమనుకున్నా అంటే జూలై 4th రోజే ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం అయిపోయింది, నివాళులు అర్పించడం, మళ్ళీ ఏం కార్యక్రమం ఈ దొడ్డి కొమరయ్య గారిది, మళ్ళీ ఏమైనా స్పెషల్గా నివాళులు ఏమన్నా అర్పించడానికి పిలిచినరేమో అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ పదవి విరమణ జూలై 4th రోజు వారికి నివాళులు ఘనంగా అర్పించడం. అదేవిధంగా ఈరోజు జూలై 7th నేను పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బయటకు వచ్చిన మళ్ళీ ఈ యొక్క చరిత్రను మరి చిరకాలం చిరస్మరణీయంగా ఉండే విధంగా మరి రూపుదిద్దడంలో భాగస్వామ్యం కావడం నిజంగా కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు మరి దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో వారు చేసిన సేవలు మరి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి ఈనాడు వారు ఆ విధంగా పోరాటం చేసినారు కాబట్టి ఈ విధంగా మన బిడ్డలు కానీ మనం కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ బుక్కడంతా అన్నం తింటున్నామంటే ఆనాటి వీరుల యొక్క త్యాగఫలం. దాంట్లో దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, చాకలి ఐలమ్మ గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలామంది యొక్క వీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నా కూడా మరి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి, వారు చేసినటువంటి సేవల స్ఫూర్తిగా తీసుకొనే మరి ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి 29వ రాష్ట్రంగా అవతరించింది అని అంటే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తినే మరి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడంలో నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. కాకపోతే దొడ్డి కొమరయ్య గారు, చాకల ఐలమ్మ గారు మనందరం కూడా కులంకు ఒక పేరు పెట్టుకున్నా కూడా మనం అందరం కూడా బీసీ బిడ్డలం, బహుజన బిడ్డలం, అణగారిన వర్గాలటువంటి బిడ్డలం. కాబట్టి మనకు మాత్రం న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు చాలా పోరాటం చేశారు. అంతకుముందు ఉన్నత వర్గాల వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అక్కడెక్కడనో దూరంగా నిల్చోవాలి, ఇక్కడ వాళ్ళు ఉంటే మనం దూరంగా మాట్లాడాలి, అక్కడనే కూర్చోబెట్టి మాట్లాడే అటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇవాళ కుల భేదం లేకుండా అందరం కూడా సమానంగా కుర్చీలో కూర్చుండి కూడా మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం అని అంటే అదంతా కూడా మామూలు పోరాటం కాదు. ప్రతి ఒక్క ఈనాడు దొడ్డి కొమరయ్య గారి రక్తపు చుక్కలో ఇలా తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా నాకు నిజంగా కూడా ఇక్కడికి వచ్చే ఈ సమావేశ మందిరంలో చాలా తక్కువ మందే ఉండవచ్చు, ఎక్కువ మంది రాకపోయినా పర్లేదు, ఉద్యమం కూడా పిడికడ మందితో స్టార్ట్ అయినట్టు మరి బ్రదర్ సేనాపతి గారు మరి ఈ తీస్తున్న సినిమాలో ఈనాడు సన్నాహక సమావేశంలో మరి అది ఒక విప్లవం సృష్టించిన రోజు అనిపిస్తుంది. మరి నేను కూడా ఒక భాగస్వామ్యమైన దీంట్లో సన్నాహక సమావేశంలో నేను కూడా పాత్ర వహించి ఈ సినిమాని ఏ విధంగా తీయాలి, దానికి ఏ విధంగా సపోర్ట్ ఉంటానే ఒక గొప్పగా చెప్పుకునే రోజు ఈరోజు చిన్నగా ప్రారంభమైన చాలా గొప్పగా మరి చెప్పుకునే రోజు వస్తుంది అతి త్వరలో అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈనాటి లోకం చూసినా కూడా, ఈ జనరేషన్ చూసినా కూడా ఏ విధంగా అయిందంటే విలువలు లేకుండా మరి ఒక మురికి కుంపలాగా తయారైంది. నేను 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూసినప్పుడైతే చాలా వర్గాల ప్రజలను, చాలా వరకు చాలామందిని కూడా డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళను చూడడం జరిగింది. ఏదేంటంటే నైతికతతో కూడుకొని విలువలతో కూడుకున్న రాజకీయాలు లేకుండా కావచ్చు, అదేవిధంగా ఒక కుటుంబ నేపథ్యం తీసుకున్నా కూడా ఇవాళ మొత్తం కూడా విలువలు లేకుండా పిల్లలు కూడా తయారైపోతూ ఉన్నారు. ఒక తల్లికి తండ్రికి మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత బిడ్డలను బాగా చదివించాలని ఎంత కష్టపడ్డా కూడా మళ్ళీ పిల్లలు చివరకు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చే విధంగా ఇవాళటి ఈ యొక్క ప్రపంచం కానీ ఈ లోకం కానీ ఆ విధంగా నేటి సమాజం తయారైంది. కాబట్టి ఇటువంటి మరి విలువలు లేని సమాజాన్ని నిర్మూలించాలి అని అంటే మరి చాలా వరకు వాళ్ళేమో చరిత్రను సృష్టించారు మన బహుజన బిడ్డలే, కానీ వాళ్ళని చరిత్రలో మనం చూడలేకపోయినాం. కాకపోతే ఇప్పుడు మరి వారి యొక్క చరిత్రను సృష్టించడానికి మళ్ళీ ఒక సినిమా రూపంలో మన బిడ్డ ముందుకు రావడంలో నిజంగా కూడా గొప్పగా అభినందిస్తూ ఉన్నా. మనము వాళ్ళు ఉన్నప్పుడు లేకపోయినా కూడా ఈ యొక్క సినిమా భాగంలో మనమంతు సహకారం ఇస్తే నిజంగా కూడా సజీవంగా మనం ఉన్నట్టే. ఈ నిర్జీవమైన సమాజానికి ఇటువంటి మరి సజీవమైన ఈ సినిమాను చూపించడం, వాస్తవికతను దగ్గరగా ప్రజలకు పిల్లలకు చూపించడం నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈనాడు సినిమాకి వెళ్ళినప్పుడు పిల్లలకు ఏం చెప్తారంటే
ఈ వయసు నుంచి ఈ వయసు పిల్లలు ఈ సినిమా చూడరాదు, ఈ వయసు నుంచి ఈ వయసు వాళ్ళే మాత్రమే చూడొచ్చు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. కాకపోతే నేను అంటున్నా, ఇటువంటి వీరుల చరిత్ర వల్లనే మనం ఈరోజు ఈ భూమి మీద బతికి ఉన్నాం, మన యొక్క హక్కులను సాధించుకున్నాం అనేది మన పిల్లలకు తెలవాల్సింది ఈ చరిత్ర. ఏదో వేరే విధంగా అనేక దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం ఈ రెండు కళ్ళతోటి. కాకపోతే మనం ఈ విధంగా ఎందుకు నివసిస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా నిలదొక్కుకొని ఈ యొక్క భూమిపైన ఉన్నామనే చరిత్ర సృష్టించిన వాళ్ళని మాత్రం పూర్తిగా మర్చిపోతున్నాం. క్షణిక ఆనందం కోసం, కొంత చిల్లర ఆనందం కోసం మాత్రమే కొంతవరకు ఆహ్లాదాన్ని ఇవ్వచ్చు, కొన్ని సంగీతం చూస్తాం, కొన్ని పాటలు వింటాం, అన్నీ ఇవ్వచ్చు. కాకపోతే ఇవాళ చూస్తే ఎంత బాధాకరం అంటే సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, పిల్లలు పూర్తిగా కూడా దానికి అతుక్కొని పోయి మరి విలువలు లేని ఒక కుటుంబ నేపథ్యంగా అట్లనే మిగిలిపోతూ ఉన్నారు. అది మన తప్పు కాదు. కాకపోతే ఆ చరిత్రను మనం చూపించుకోలేకపోవడం, ఆ యొక్క విలువలను మనం చెప్పకపోవడంలో మరి మరుగున పడిపోయినాం. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప మంది డైరెక్టర్లు ఉండవచ్చు, వందల కోట్లల్లో సినిమాలు తీసే వాళ్ళు ఉండొచ్చు, చాలా గ్రాఫిక్స్ తోటి సెట్ చేసి ఎక్కడెక్కడ విదేశాల్లో తీసిన వాళ్ళకంటే కూడా 1000 రెట్లు ఈ సినిమా డైరెక్టర్ ముందుకు రావడం, ఈ సినిమా చూపించడం అంతకన్నా గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే విలువలతో కూడినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడే ఈ సమాజం అంతా కూడా చాలా బాగుంటుంది తప్ప, లేకపోతే రాను రాను రోజులలో చూస్తే ఇది ఇంత నిర్జీవంగా శూన్యంగా తయారైపోతుంది. ఏదున్నా కూడా పిల్లలకు ఫోన్లు కావాలి, బండ్లు కావాలి తప్ప ఇంకోటి మరి ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా బాగుపడాలి, అన్నం 5,000 నోట్లకు పోతున్నాయంటే దీన్ని కష్టపడ్డ వాళ్ళు మా తల్లిదండ్రులు ఏ విధంగా అని చెప్పేసి అటువంటి విలువైన మరి విద్యను, విలువైన సమాజాన్ని తయారు చేయడంలో ఇటువంటి పాత్రలు పోషించినటువంటి, ఒక ఉద్యమాన్ని సృష్టించినటువంటి, చరిత్రను సృష్టించినటువంటి దొడ్డి కొమరయ్య గారి మరి జీవిత చరిత్ర ఇవాళ రావడం, సినిమా తీయడం కూడా చాలా అవసరం. ఇటువంటి ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా కూడా అభినందిస్తూ ఉన్నా. మా జిల్లా పక్షాన, జైత్యాల జిల్లా పక్షాన మా యొక్క బహుజన బిడ్డలందరితో పాటు నేను కూడా ఒక బహుజన బిడ్డగా నా వంతు యొక్క సహకారం, పూర్తి సంపూర్ణ సహకారం మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇవాళ ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు అనే విధంగా మిమ్మల్ని పిలిపించుకునే విధంగా, మిమ్మల్ని ఆ స్క్రీన్ పైన చూపించే విధంగా మీరు దీన్ని రూపకల్పన చేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వారి యొక్క సేవలు, దొడ్డి కొమరయ్య గారి సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి మరొకసారి వారిని స్మరించుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి బిడ్డకు కూడా పూర్తిగా మరి మన మద్దతు అందరిది ఉండాలి ఇక్కడ. కాబట్టి మనం మన కుటుంబమే కాదు, సామాజిక బాధ్యతలు కూడా మన భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ, మరొక్కసారి చరిత్ర సృష్టించే దాంట్లో ఆనాడు దొడ్డి కొమరయ్య మరి ఆ విధంగా పోరాటం చేసినప్పుడు లేకపోయినా కూడా ఇలా సినిమా రూపకంగా మళ్ళీ దొడ్డి కొమరయ్య గారితో మనం జర్నీ చేసిన ఒక ఆనందం ఇవాళ మనకు అది మిగిలిపోయే విధంగా మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఆహ్వానించినటువంటి పెద్దలు మానాల కిషన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్, జై తెలంగాణ.